హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చడిని మనం సంవత్సర కాలం నిలవ పెట్టుకోవాలంటే అది అందరికీ కుదిరే పని కాదు. అలాంటప్పుడు అప్పటికప్పుడు మనము టమాటాలతో ఈ విధంగా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే మనకి 6-7 నెలల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని చేసుకోవడం కోసం చిన్న సైజు టమాటాలను తీసుకున్నానండి. ఈ చిన్న సైజు టమాటాలన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాలు గాలికి ఆరబెట్టుకొని ఒక క్లాత్‌తో వీటిని శుభ్రంగా తుడుచుకొని, తడి లేకుండా చూసుకొని, వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తే అందులో తేమేమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్‌లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని, మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మీరు ఫ్రై చేసుకున్నట్లయితే అందులోని వాటర్ అంతా కూడా దిగిపోయి టమాటాలు చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా 50% ఉడికిన ఈ టమాటా ముక్కల్లోకి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని ఈ చింతపండును కూడా ఆ టమాటా ముక్కల్లో వేసేసుకుని రెండు కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చక్కగా మగ్గిపోయిన ఈ టమాటా ఇంకా చింతపండు రుచిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వలన పచ్చడికి చక్కటి రుచిని వస్తుంది కాబట్టి 2-3 నిమిషాల వరకు కూడా గరిటెతో బాగా మ్యాష్ చేస్తూ ఆయిల్లో బాగా ఈ టమాటా చింతపండు గుజ్జు చక్కగా మగ్గే విధంగా అటు ఇటు కలుపుకుని తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని చల్లారినటువంటి చింతపండు ఇంకా టమాటా గుజ్జుని అందులో వేసేసుకొని ఒక పావు కప్పు వరకు కారం తీసుకోవాలి. అదే కప్పుతో ఉప్పును కూడా చూసి వేసుకోవాలి. ఉప్పు తక్కువగా తినేవారైతే తక్కువగా తగ్గించి తీసుకోవచ్చు. పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒక పావు స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్ల వరకు ఆవపిండి వేసుకోవాలి. పొట్టు వలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 5-6 వరకు వేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకొని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుని పోపు కోసం రెడీ చేసేసుకుందాం. ఒక ప్యాన్ ని పెట్టుకుని ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పచ్చడిలోకి కదా. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే 2-3 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపులోకి టమాటా పచ్చడిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో పూర్తిగా మునిగి చక్కగా ఆయిల్లో ఉడికించిన తర్వాత మనకి ఆయిల్ తేలి పైకి వస్తుందన్నమాట. అప్పుడు ఈ టమాటా పచ్చడి ఆయిల్ ని బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి రెడీ అయిపోయినట్లే. చాలా మంది అంటుంటారండి, మేము ఎన్ని పచ్చళ్ళు చేసినా బూజు పట్టేస్తుంది, 1 మంత్ 2 మంత్స్ కూడా ఉండట్లేదు అని అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోకూడదు. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆయిల్ ని మొత్తం కూడా పచ్చడి అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఆయిల్ ని రిలీజ్ చేసేంత వరకు కూడా ఈ పచ్చడిని మనం అందులో ఉడికించినట్లయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోయినా మనకి 4-6 నెలల వరకు కూడా ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ తో ఫాలో అవుతూ మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేయండి. తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ లో మీరు మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.